హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ మస్క్ మిలాన్ షర్బత్ అండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అనమాట. అన్నీ మన ఇంట్లో దొరికేవే. సో ఇది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కర్బూజా షర్బత్ తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని నేను ఒక బౌల్లో వేసుకొని కడుక్కుంటున్నానండి. ఆ తర్వాత దాంట్లో హాఫ్ కప్కి 2 కప్పుల వాటర్ పోసుకొని ఒక గంట సేపు ఖచ్చితంగా నానబెట్టాలన్నమాట. ఇన్స్టెంట్ కస్టర్డ్ పౌడర్ లాగానే ఇన్స్టెంట్ జెల్లీ మిక్స్ పౌడర్ కూడా ఉంటుందండి. అది 200 గ్రామ్స్ ప్యాకెట్ అనమాట. సో నేను హాఫ్ యూస్ చేస్తున్నాను, 4 స్పూన్స్ వేసుకున్నాను. దాంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇది సెకండ్ ప్యాకెట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఆ 2 పౌడర్స్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గడ్డలుంటే ఏం ప్రాబ్లం ఉండదు, అవే మనకి వాటర్లో వేసాక కరిగిపోతాయి. ఇప్పుడు జెల్లీ తయారీ విధానం చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 250 ml వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలండి. సో ఇలా బబుల్స్ వచ్చేంత వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దాంట్లో మనం ఈ జెల్లీ మిక్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. వేసుకొని అదంతా కూడా వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు 2 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. దాంట్లో మనకి ఏమన్నా పౌడర్లో ఏమన్నా చిన్న చిన్న లమ్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా కరిగిపోతాయి. ఆ తర్వాత వెడల్పు ఎక్కువగా హైట్ తక్కువగా ఉన్న బౌల్లోకి ఆ జెల్లీ మిక్స్ అంతా కూడా వేసేసుకొని ఒకసారి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే స్పూన్తో కలిపేసుకుని పక్కన ఉంచేసేయాలన్నమాట ఒక 1 అవర్ పాటు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ ఎండాకాలం అండి సగ్గుబియ్యం చాలా మంచిదనమాట, బాడీని కూల్ చేస్తుంది. అలాగే మస్క్ మిలాన్ కూడా చాలా మంచిది. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా మన బాడీని హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట. పాలు ఒక పొంగు వచ్చాక దాంట్లో మనం గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి, కలుపుతూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సో సిమ్లోనే పెట్టుకొని ఇలా నిదానంగా కుక్ చేసుకోవాలి. సో సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు దాంట్లో నేను ఒక 3/4 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ షుగర్ అంతా కూడా బాగా కరిగేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఎసెన్స్ యాడ్ చేయటం వల్ల మన షర్బత్కి మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. చక్కగా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన ఉంచేసేయాలి. అది చల్లారేలోపు మనము కర్బూజాని కట్ చేసుకుందామండి. సో మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేద్దాము. సో ఈ కర్బూజా మనకి సమ్మర్లో చాలా మంచిదండి. అసలు చక్కగా బాడీని కూల్ చేస్తుంది, హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. సో లోపల ఉన్న పల్ప్ అంతా కూడా ఈ విధంగా తీసుకోవాలి. నేను ఈ షేప్లో ఎందుకు కట్ చేశాను అంటే చక్కగా మనం షర్బత్ కూడా ఆ దాంట్లోనే పోసుకొని మనం తాగితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా మొత్తం తీసేసుకుంటే చూడండి చక్కగా ఎలా వస్తుందో రౌండ్ షేప్లో. అలా లోపల ఉన్న పల్ప్ అంతా కూడా తీసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఆ పల్పులో నుంచి 2 పీసెస్ తీసుకుని మనం సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలు వచ్చేసి మనం లాస్ట్లో షర్బత్లో యాడ్ చేస్తామన్నమాట. మనం రెగ్యులర్గా చేసుకునే నిమ్మకాయ షర్బత్తు, పుచ్చకాయ జ్యూసు అలా కాకుండా ఒకసారి ఈ మస్క్ మిలాన్ షర్బత్ కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతుందండి. దీంట్లో వాడింది మనం మస్క్ మిలాను, పాలు ప్లస్ సగ్గుబియ్యం కాబట్టి చక్కగా సగ్గుబియ్యం కూడా చాలా మంచిది. మన జెల్లీ 1 అవర్ అయినాక చక్కగా సెటిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు దాన్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. పెద్ద ముక్కలు కట్ చేయొద్దు. ఈ ముక్కలన్నీ కూడా మనం షర్బత్లో యాడ్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి రాస్బెర్రీ ఫ్లేవర్ అండి. ఇదైతే చాలా ఫ్లేవర్ బాగుంటుంది, చూడటానికి కలర్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను, రాస్బెర్రీ ఫ్లేవర్ది. సో చూసారా చక్కగా ముక్కలు వచ్చేసాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన సగ్గుబియ్యం పాలల్లో కట్ చేసి ఉంచుకున్న జెల్లీ మిక్స్ని కూడా వేసుకోవాలి. నేను కొన్ని ముక్కలు ఉంచాను అనమాట, గ్లాస్ పైన టాపింగ్కి వాడొచ్చు అని చెప్పి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మిగతా కర్బూజా పలుపుని మనం జ్యూస్ చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని. సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. సో చూసారా మన
కర్బూజా షర్బత్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో చూడండి ఎలా ఉందో, అసలు మంచి ఫ్లేవర్ వస్తూ చక్కగా ఆ జెల్లీ అదంతా కూడా పింకిష్ ఆరెంజ్ కలర్లో భలే ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి ఇలా ఆ జెల్లీ మిక్స్ వేసుకొని చక్కగా మీరు నేను కర్బూజా ముక్కలోనే వేసుకొని తాగుతున్నాను అనమాట. సో ఇలాంటి డ్రింక్స్ చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడ్డాక చక్కగా తాగితే సమ్మర్లో హాయిగా ఉంటుంది, బాడీ కూల్గా ఉంటుంది, హైడ్రేటెడ్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే షర్బత్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.